నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్కి మరికొద్ది సమయమే మిగిలి ఉంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ షురూ కాబోతోంది. ఏ పార్టీకి ఓటు వేయాలి, ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరైతే బాగుంటుంది, నెక్స్ట్ సీఎం ఎవరైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇలాంటి అభిప్రాయం, ఇలాంటి ఆలోచనల నడుమ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనలు, ఊగిసలాటలు ప్రస్తుతం ఉన్నట్టు కనిపిస్తోంది. పోలింగ్కి కొన్ని గంటల ముందు, పోలింగ్కి కొన్ని నిమిషాల ముందు తీసుకున్న కొన్ని లేటెస్ట్ టెస్టిమోనియల్స్ అవ్వచ్చు, మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, పల్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది ఒకసారి మీకు ఎక్స్ప్లోర్ చేసేందుకు నేను ఇక్కడ ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా టీం ప్రజల వద్దకు స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడున్న వాళ్ళ మూడ్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది, వాళ్ళ అభిప్రాయాన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేసింది, వాళ్ళ మనసుల్లో ఉన్న వ్యక్తిగత విషయాలపై, అంటే ఏ పార్టీ ఏం చేసింది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, వీళ్ళకే ఎందుకు ఓటు వేయాలనుకుంటున్న అనేక విషయాలపైన స్వచ్ఛందంగా క్యూబ్ టీవీ వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు అనేక విషయాలు బయటపడ్డాయి. ఇది వైజాగ్ నుంచి వచ్చింది. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా జగన్మోహన్ రెడ్డి చెయ్యాలి అనే ఉద్దేశంతో అనేక డెవలప్మెంట్స్ అక్కడ చేశారు. అలాంటి వైజాగ్లో అభిప్రాయం ఈ మూడింట్లో ఎంచుకోవాల్సి వస్తే మీరు ఎవరిని ఎంచుకుంటారు? జగన్ గారిని ఎంచుకుంటానండి. జగన్ అనే 3 అక్షరాలకి కూటమి కట్టిన 3 పార్టీలు భయపడుతున్నాయి. భయపడే కదా ఈ రోజు కూటమి కట్టింది. ఇప్పుడు జగన్ అనే 3 అక్షరాలకు భయపడకపోతే మరి వాళ్ళందరూ కూటమి కట్టాల్సి వచ్చింది. మరి జగన్ అనే 3 అక్షరాలకు భయపడకపోతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి సంక్షేమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక తల్లికి చేయలేని సహాయం జగన్ గారు చేశారు. సొంతంగా ఇల్లు కట్టుకుని ఈరోజు మేము కూడా మాకు కూడా ఇల్లు ఉంది అని ప్రతి పేదవాడు గర్వించేటట్టుగా జగన్ గారు పరిపాలన ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో ఇదే ఆయన తప్ప ఇంకెవ్వరు. ఎందుకమ్మా జగన్ గారు అంటే ఎందుకంత అభిమానం? మీ గుండెల్లో ఉన్నారు ఆయన అంటున్నారు కదా. ఎన్నో మరి మా పిల్లలకేటి, మాకేటి, మరి అందరికి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు ఆయన. మరి మన దేశంలో ఆయన వచ్చిన తర్వాత ఎన్నో మేలు జరుగుతున్నాయి. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఎన్నో మేలు, మరి అందరికి సహాయం పొందుకుంటున్నారు ఆయన ద్వారాగా. అందుకని మరి ఆయనే ఆంధ్రప్రదేశ్లో ఆయన మళ్ళా సీఎం గా గెలాలని మా ఆశ, మా కోరిక. ఆయన కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. పేదవాడు గర్వించేటట్టుగా జగన్ గారు పరిపాలన ఉందండి. జగన్ గారికి ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? నేనైతే ఖచ్చితంగా 150 పైనే ఖచ్చితంగా వస్తాయి. 150 పైన వస్తాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి వ్యవస్థను మేము కొనసాగిస్తాం. ఇంటికి ఊరికో సచివాలయం తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు ఒక రాజధాని కూడా లేదంటున్నాడు. ఈ రోజు ఊరికో సచివాలయం తీసుకొని వచ్చాడు. ఆ సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తున్నట్టున్నారు. తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నట్టున్నారు. తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రజలు బ్రహ్మరథం పట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రతిపక్షాలు ఎవరైతే మళ్ళా మేము అధికారంలోకి వస్తాయని చెప్తున్నారో, జనసేన, టీడీపీ, బీజేపీ కుటుంబం వస్తున్నాయో, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి వ్యవస్థను మేము కొనసాగిస్తాం. మళ్ళా మేము జగన్మోహన్ రెడ్డి గారి కంటే అద్భుతమైన పరిపాలన చేస్తూ ఉంటున్నారు. ఈ రోజు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా ఇచ్చారు, క్యాన్సిల్ చేసి ఓట్లు అడగండి. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ బాగాలేదు, క్యాన్సిల్ చేసి ఓట్లు అడగండి. సచివాలయ వ్యవస్థ బాగాలేదు, క్యాన్సిల్ చేసి ఓట్లు అడగండి. మరి వీటన్నిటినీ కొనసాగించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దించేసి వీళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? ఈ రోజు జగన్ అనే 3 అక్షరాలకి భయపడి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఈ తెలుగు 2 రాష్ట్రాలకి హీరో ఒకరు, వాళ్ళందరూ ఏకమయ్యి ఈ రోజు అదే కాక దేశంలోని అత్యున్నతమైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజనరీ అని చెప్పు పర్యాటక కేంద్రం అంటే తప్ప అందుబాటు చేశారు. జరుగుతుంది ఈ ఎలక్షన్ 2024 ఎలక్షన్ లో మా కార్డ్స్ లో ఎంచుకోవాల్సి వస్తే ఏ కార్డుని ఎంచుకుంటారు? జగన్ గారిని తీసుకోండి. జగన్ గారిని ఎందుకు ఎంచుకుంటారు సార్? పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్యన జరుగుతున్న ఈ ఎలక్షన్ అంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి జరిగిన ఈ ఎలక్షన్ సార్. ఆయన చేసేది నిజంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా అందేశారు. ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, అవినీతి అనేది ఎక్కడా లేదు సార్. ఫస్ట్ నేను చెప్తున్నాను, అవినీతి అనేది పలానా లంచం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నది జన్మభూమి కమిటీలు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాసిన కూడా తీసుకోవాలి. ఈ రోజు వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి ఈ ఏది కూడా ఎలాంటి సంక్షేమ పథకం కూడా ఆపకంట జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేశారు సార్. ఇంకా అంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇంకా
సో ఇప్పటి వరకు మనం 3 బైట్స్ మనం చూసాం పబ్లిక్ నుంచి జెన్యున్గా 3 పోస్టర్ కార్డ్స్ చంద్రబాబు నాయుడు అలాగే షర్మిల జగన్మోహన్ రెడ్డి ఈ పోస్టర్ కార్డ్స్ పెట్టి ఒకటి పిక్ చేసుకోమన్నప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు 3 వ్యక్తులు 3 కార్డ్స్ జగన్మోహన్ రెడ్డిది పిక్ చేసుకొని అతను చేసిన సంక్షేమం గురించి వాలంటీర్ వ్యవస్థ గురించి అవినీతి లేని పరిపాలన చూస్తున్నాము అని చెప్పి ఇతను చెప్తూ ఉంటే వాలంటీర్లను పెట్టి అద్భుతమైన పరిపాలన చేస్తూ ఉన్నారు అతని స్కీమ్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసి ఓట్లు అడగొచ్చు కదా ఆ దమ్ముందా అని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా చంద్రబాబును ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ కి చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు. వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డికి ఆశించిన స్థాయిలో ప్రజాదరణ లేదు, ఈ ఎన్నికల్లో ఓటమి ఖచ్చితంగా ఉంటుంది, అక్కడ ఎమ్మెల్యేలకు కూడా అనుకూలత లేదు అని చెప్పి పదే పదే టీడీపీ ప్రచారంలో ఒక అస్త్రంగా భావించింది, ప్రచారంలో ఒక అస్త్రంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కానీ ఇక్కడ జెన్యూన్ గా మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ కనిపిస్తోంది. సీఎం సార్ 14 సంవత్సరం సీఎం అంటే ఆయన సింగిల్ గా రావచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి మొన్న బచ్చా అన్నారు కదా, మరి బచ్చాతో సింగిల్ గా చేస్తే కదా బచ్చాలు వెళ్తుంది. ఈ 3 పార్టీలు కలిపి అయినా జనాలు లేదు ఈ ఒక్కరిని కొట్టడానికి మహాకూటమి పెట్టారు అంటే ఎలా ఉండాలి సార్? వార్ 1 సైడ్ అయిపోవాలి. ఇప్పుడు 1 సైడ్ లో కనబడుతుందా? లేదు. ఇప్పుడు ఇతనికి ప్రజలు వస్తున్నారు, ఆ కూటమికి ప్రజలు వస్తున్నారు. కానీ ఎవరైనా ఓటేస్తారు ఈ ప్రజలంతా సార్ సంక్షేమ పథకాలు అందాయి, అవినీతి లేదు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేస్తారు సార్. అంటే వాళ్ళకి కూడా జనాలు వస్తున్నారని మీరే అంటున్నారు కదా, మరి వాళ్ళకి వేసే అవకాశం ఉందేమో సార్. మహాకూటమి సార్, 3 పార్టీలు. ఇప్పుడు నేనున్నాను సార్, ఏదో ఖాళీగా ఉండి అక్కడికి వెళ్తాను సార్. నేను ఓటేయను కదా. ఇప్పుడు వైఎస్ఆర్ వస్తున్నారు, చూడడానికి వెళ్తున్నారా? ఇప్పుడు సినీ యాక్టర్ వచ్చేసారు, పవన్ కళ్యాణ్ పక్కన చిన్న యాక్టర్ వచ్చి ఇక్కడ బీచ్ లో మొత్తం గుమ్మిగూడేస్తారు, అది మాత్రం వస్తారు. మొన్న ఎవరు ఆది నిలబడలా వెళ్ళారు, మరి మేడం మాధవి లోక మేడంకి ప్రచారం చేయడానికి. ఆయన చూడడానికి వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ అన్ని పార్టీలు వెళ్ళారు సార్. నేను చెప్తాను ఎందుకంటే అక్కడ ఓట్లు అయితే అది పరిస్థితి. ఒక అంటే సినిమా సో ఇది ఒక సగటు సాధారణ వ్యక్తి యొక్క అభిప్రాయం. సినిమా వాళ్ళు వస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు, టీవీలో చూసే సినిమా వాళ్ళు బయట ఎలా ఉన్నారో చూడటానికి వెళ్తున్నారు తప్ప ఖచ్చితంగా వాళ్ళకి ఓటు వేసే అవకాశం, అభిప్రాయం అయితే ఇక్కడున్న ప్రజలకి లేదు అని చెప్తున్నారు. దిస్ ఈజ్ హౌ వైజాగ్ పీపుల్స్ పర్సెప్షన్. పిఠాపురంలో పరిస్థితి ఎట్లా ఉంది, పిఠాపురంలో అభిప్రాయం ఏంటి? చెప్పండి ఆయన పార్టీ. వైజాగ్లో చూసాం ఇప్పటి వరకు, ఇక పిఠాపురంలో ఒకసారి అభిప్రాయం చూద్దాం. పిఠాపురం ప్రజల మనసుల్లో ఎవరున్నారు? పిఠాపురంలో మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత. అక్కడ వంగా గీతకి ఎంతవరకు సపోర్ట్ దొరుకుతోంది, గ్రౌండ్ రియాలిటీ, ప్రజల పర్సెప్షన్స్ ఎట్లా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసే వీడియో ఇది. అక్కడ చూడొచ్చు. చెప్పడానికి ఆయన పార్టీనా ఇంకో పార్టీనే కాదు కదా, అంటే ఆయన ఇక్కడ పోటీ చేస్తానన్నారు కదా, దాని మీద ఒక పబ్లిక్ వచ్చి ఓట్లేదు. అదేంటమ్మా? నా పెళ్లి 14 సంవత్సరాలు అయ్యింది, ఇప్పుడు వచ్చిన ఓట్లేదు. ఇప్పుడు ఓటు వేయాలంటే కొత్తగా ఓటు పెట్టుకోండి. సరే, అంటే అభిప్రాయం చెప్పడానికి ఓటు ఉండాల్సిన పని లేదమ్మా. అభిప్రాయం ఎవరైనా చెప్పండి, నోరు ఉంటే చాలు, ఆలోచన ఉంటే చాలు. ఓన్లీ జగన్ కే పార్టీ ఓటేస్తాం. జగన్ గారికి ఎందుకు వేస్తారు? మా చుట్టాలు ఉన్నారు. జగన్ గారు అంటే మా పిల్లల ఫ్యూచర్ బాగుంటది, చదువు విషయంలో చాలా బాగుంటుంది, మాకు అదే ఉంటే నచ్చింది. కాదమ్మా, ఆయన జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో ఏమి మీకు బాగా నచ్చింది? మాకు పథకాలు డబ్బులు ఇస్తున్నాడు అనేది కాదు మాకు కావాల్సింది, పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది, స్కూల్ బాగున్నాయి, ఇంగ్లీష్ మీడియం చేయడం వల్ల స్కూల్ మా చిన్నతనంలో స్కూల్ ఒక. సో ఇక్కడ చూడొచ్చు, పిఠాపురంలో ఒక మహిళ తనకి ఓటు లేకపోయినా కూడా వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉన్న స్కూల్స్ గురించి చెప్తూ ఉన్నారు. ఏపీలో చేసిన సంస్కరణలు, చదువు విషయంలో చేసిన డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ గురించి ఆమె ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో చేసిన గొప్ప పనుల గురించి వివరించాలి అంటే టాప్ 3 సెక్టార్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ద ఎడ్యుకేషన్ పాలసీస్, ఎడ్యుకేషన్ రిఫార్మర్స్ గురించి ఎప్పుడు కూడా అందరు చెప్తూ ఉంటారు. అలాంటి ఎడ్యుకేషన్ గురించి ఆమె మాట్లాడుతున్నారు. మొత్తం సీట్లు వస్తాయి, ఓటమి గెలిస్తే సార్ మోడీ గారి సపోర్ట్ ఉంటాయి. మా పిల్లలు డెవలప్మెంట్ అవ్వాలంటే మోడీ గారు అంత కావాలి, ప్రధానమంత్రి ఉంటేనే కదా. మనం అడుక్కోవాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారి వల్ల మోడీ గారు కావాలి, చంద్రబాబు నాయుడు మోడీ గారు కావాలా. మనకి భారత్లో ఉంటే మోడీ గారిని త్యాగం శక్తి ఉంది అందులో. ఇద్దరు కూడా తెలివైన వాళ్ళు. అది చెప్పండి.
పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి జరగాలని మీరు కోరుకుంటారు? మాకేమవుతాయండి ఇక్కడ ఉండే వాళ్ళు వ్యాపార డెవలప్మెంట్ అవ్వాలి. ఆటో వాళ్ళు నేర్పించేస్తున్నారు చెప్తానండి. ఆటో వాళ్ళు నేర్పిస్తున్నారు. ఆటో వాళ్ళు నేర్పించాలి. వ్యాపారాలు లేవు వాళ్ళందరికీ ఏదో వ్యాపారాలు కల్పించాలి. ఏదో ఉపాధి. ఇక్కడ నుంచి హైదరాబాద్ పనిలోకి వెళ్తున్నారు. హైదరాబాద్ పనిలోకి వెళ్ళొద్దు. ఇక్కడ ఉండే వాళ్ళు పని కల్పించే చాలు. పవన్ కళ్యాణ్ గారు చేయవచ్చింది ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళకి పని కల్పించమనండి చాలు. పోలవరం కట్టమనండి, నేను చెప్తాను. అమరావతి కట్టమనండి. ఏ నాయకుడు వచ్చినా మాకు పర్వాలేదు. రాజధాని ఏదండి? మనకు కోడిగుండ ఉందండి. రాజధాని కోడిగుండ ఉంది. ఏది రాజధాని కాదు, రాజధాని జగన్ గారు 3 అన్నారు కదా. రైట్. ఇక్కడ ఛాన్స్ ఇవ్వచ్చు సారి. తర్వాత ఆయన కూడా ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు ఆటో వాళ్ళు నేర్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తారా, చంద్రబాబుకు వేస్తారా అంటే పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు వచ్చినా రాజధాని అంశం ప్రస్తావిస్తూ ఉన్నారు. రాజధాని ఎక్కడ అంటే ఏం చెప్పాలి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే గనక హైదరాబాద్కి వలస ఎక్కువగా ఉన్నది. పిఠాపురం నుంచి చాలా మంది అక్కడ ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఉన్న ఊరిని వదులుకొని హైదరాబాద్కి చాలా మంది వెళ్తూ ఉన్నారు. దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న వ్యాపారాలను డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ అలా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చిన్న కేంద్రంగా చేసి ఈ పరిశ్రమలు కట్టించి పిల్లలకు 15,000 నుంచి ఒక 20,000 జాబులను ఇస్తే వాళ్ళ కనీసం మ్యారేజ్లైనా అవుతాయి. ఏం జాబు ఏదంటే పిఠాపురం నియోజకవర్గంలో పిల్లలకి ఏ జాబ్ అని చెప్తారు? ఇక్కడ ఏమున్నాయి? సోర ఫ్యాక్టరీ ఉండదు. ఆ సోర ఫ్యాక్టరీ తీస్తారు. ఆ సోట్లో ఏ జాబ్ లేదు. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఈ ఊరికే కాదు గర్వం. ఒక అధినేతలు ఇక్కడ పోటీ చేసేటంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుగా ఆలోచించి అధినాయకులు ఇక్కడ ఓటేసి గెలిపితే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి అపోనెంట్ గా ఉన్న వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వంకగేట్ గారు, ఆవిడ కూడా బలమైన నాయకులు అంటూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి విజయం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇలా ఏం ఉండవండి. ఎందుకంటే అంతేది 180 మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అభిమానులు ఇక్కడ. అందుకోసం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎడిగా అడిగిపోతుంది. అందులోకి ఇప్పుడు తెలుగుదేశం కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా బంపర్ మ్యాజిక్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకోవడానికి కారణం ఏమై ఉంటదని మీరు కారణం ఏ లేదని శ్రీపాద వాళ్ళ అనుగ్రహం ఉంటే నేను ఇక్కడ నుంచి చేస్తానని ముందు అన్నారు. కానీ ఇక్కడ మానేసి ఆ 2 చోట్ల ఓడిపోయారు పెట్టి. అంటే అక్కడ దేవుడికి ఇప్పించి మేడం ఒక పని తీసుకుంటే రాసిన మేడం రూపాయి ఒక పని తీసుకుంటే అప్పుడు రాసిన మేడం ఒక 100 వేల టీడీపీ గవర్నమెంట్ ఇది అప్పుడండి ఆ టైంలో 5 సంవత్సరాల కిందట రాసిన ఒక 100 ఇప్పించిన ఒక 200 ఇవన్నీ పోయి ఇప్పుడేముందండి మా అకౌంట్లో తీసుకున్నారు. మాకేం చెప్తానంటే అంతా మా అకౌంట్ లో వచ్చి పడతాయి. మీకు ఎంత అయితే ఉందో అంత పడుతున్నాయి. ఎంత చెప్తున్నామన్నా అంతా మా అకౌంట్ లో పడుతుంది. దాంట్లో మాకు ఏం వచ్చాయి. థ్యాంక్ యూ. ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. మహిళలు దాదాపు 65% వరకు వాళ్ళ ఓట్ షేర్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ ఉంటుంది అని చెప్పి అనేక సర్వే సంస్థలు చెప్పాయి. ఇక్కడ ఇంతకుముందు చూసిన మహిళా అభిప్రాయం కూడా అదే. వాళ్ళ అకౌంట్లో పూర్తిగా డబ్బులు పడుతూ ఉన్నాయి. వాళ్ళ అకౌంట్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇష్యూ రాకుండా పెన్షన్ స్కీమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి జగన్కి ఓటు వేస్తామని చెప్పి ఈ మహిళ చెప్తుంది. అవుట్ ఆఫ్ అంటే పిఠాపురంలో పబ్లిక్ టాక్ చాలా టఫ్గా ఉంది. ఇప్పటి వరకు అనేక సర్వే సంస్థలు కూడా చాలా కీన్ కంటెస్టెంట్ ఎవరి వైపు మొగ్గు చూపిస్తారు, చివరి నిమిషాల్లో చాలా తక్కువ మెజార్టీతోనే బయటపడతారు అని అనేక సర్వే సంస్థలు కూడా చెప్తూ ఉన్నాయి. మన క్యూబ్ టీవీ వెళ్ళి ప్రతినిధి ప్రశ్నించినప్పుడు కూడా ఒక 10 మందిలో 5 పవన్ కళ్యాణ్కి పాజిటివ్గా చెప్తే మరొక 5 వంగా గీతాకి, లేదు ఒక 6 వంగా గీతాకి పాజిటివ్గా చెప్తే ఒక 4 పవన్ కళ్యాణ్. కొంతమందిలో మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్లో ఉన్న అభిప్రాయం సినిమా వ్యక్తి, సినిమాల్లో నుంచి వచ్చారు, లోకల్ పాలిటిక్స్ పెద్దగా తెలియదు, అతను ఎప్పుడూ కూడా ప్రజలకి యాక్సెసిబిలిటీ ఉండటంలో తగ్గుతుంది. వంగా గీత మాత్రం చాలా లోకల్గా అనేక నియోజకవర్గాలకు తిరిగి అనేక పదవులు అనుభవించారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, పిఠాపురం పైన ఒక అవగాహన ఉంది వంగా గీతకి, ఖచ్చితంగా ఆమె గెలుస్తుంది, గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దిస్ ఇస్ మై సో నేను కడపకు వెళ్ళినప్పుడు అభిప్రాయం ఎంతమంది అనుకునే గెలిచాడు పో
ఎంతమంది అనుకున్నా జగనే గెలిచేది. జగన్ సరే, మా సారే గెలిచాడు. అమ్మా ఎప్పటికీ ఆయన మమ్మల్ని మంచిది అన్నాడు, ఎప్పటికీ ఆయన మర్చిపోము. ఎంతమంది పిల్లలు మీకు? నాకా 3 కొడుకులు, 1 బిడ్డ. ఓకే. ఈ పెన్షన్లు నువ్వే తీసుకుంటావా, వాళ్ళకి ఇస్తావా? ఇక సాగుతాండారు వాళ్ళే, సాగుతాండారు. ఇలా పెట్టుకుంటా అంత ఎప్పుడన్నా ఇరుకు బట్టి పిల్లల కూర్చా వాళ్ళే చేస్తాండారు. ఇస్తావా ఎప్పుడైనా? ఓకే. ఇష్టమా జగన్ గారు అంటే? ఇష్టం. ఓకే. ఏం నచ్చింది జగన్ గారిలో? రూములు ఇచ్చినారు, పెన్షన్ ఇచ్చారు, భూమి వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎలా ఉంది మూడు కడపలో? కడపలో ఆల్మోస్ట్ పులివెందులో ఆల్మోస్ట్ కడప వైఎస్ఆర్సీపీ స్టేట్. చెప్పండి, ఈ రాష్ట్రంలో లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఫోటోస్ ఉంటాయి కదా. నేను బీటెక్ 4 years మాత్రం జగన్మోహన్ సార్ ఇచ్చిన డబ్బులతో చదువుకున్నాను. చాలా జరిగాయి అభివృద్ధి. నాడు నేడు కింద మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ బాగుంది. నాడు నేడు కింద స్కూల్ డెవలప్ అయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మామూలుగా బీటెక్ ఏజ్ లో ఉంటది. ఇప్పుడు 10th class స్టాండర్డ్ నుంచి పెడుతున్నారు. బలపనూరులో ప్రతి గడప. సో ఇది కడప జిల్లా కొన్ని నియోజకవర్గాల్లో తీసుకున్న అభిప్రాయం చాలా వరకు కూడా వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్తూ ఉన్న వాళ్ళు, ఖచ్చితంగా జగనే సీఎం అవుతారు అని చెప్తూ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనకి కనిపించారు అక్కడ. ఒకసారి రాజమండ్రి చూద్దాం. రాజమండ్రిలో భరత్ గారు పోటీ చేస్తున్నారు, ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? 100% భరత్ రామ్ గారే విన్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో కరోనా టైంలో కానీ, లేదంటే ఇప్పుడు ఆయన యొక్క ఈ మిగతా ఈ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు రాజేంద్ర జనాభా ఇంచుమించుగా ఒక 5 లక్షలు ఉందంటే, ఇంచుమించు ఫేస్ టు ఫేస్ ఆయన ఒక 3 లక్షల పైన జనాన్ని కలిసి ఉంటారు ఫేస్ టు ఫేస్. ఖచ్చితంగా ఏదో ఒక అవసరం ఇచ్చానో, లేకపోతే ఆయన ప్రతి వార్డుకి వచ్చినప్పుడు కానీ ప్రతి వాళ్ళతో టచ్ లో ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా ఆయన ఏదో ఇంట్లో ఉన్నారని, అలా ఎప్పుడు ఏదో ఆఫీస్కి వెళితే లేరని అనడం కానీ అలా ఎప్పుడు ఎవరు వినలేదు. ఖచ్చితంగా ఆయన కలవాలి అంటే మాత్రం ఎక్కడో ఒక్కడే ఖచ్చితంగా ఆయన ఆఫీస్ దగ్గర లేకపోతే ఎక్కడో ఒక్కడ మాత్రం కలిసేవారు. అలా చాలా డైరెక్ట్ ఆయన్ని ఇన్వాల్వ్ బాగా ఆయన ఇంప్రెషన్ ఉంది. స్ట్రీట్ ఇలా రాజమండ్రి ఖచ్చితంగా ఆయనకి సంబంధించి ఎలాంటి వ్యక్తి అంటే కంపల్సరీ డెవలప్ చేశారు బాగాను. రోడ్స్ అవి కూడా బాగా డెవలప్ అయినాయి. తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం ఉంటున్నటువంటి అక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఈట్ స్ట్రీట్ అనేది పెట్టారు, ఇక్కడ హ్యాపీ స్ట్రీట్ అని పెట్టారు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ గా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉన్నాయి. అంటే భరత్ గారు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదండి. అంటే భరత్ గారు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అండి? అంటే జనానికి దూరంగా ఉంటాడా, దగ్గరగా ఉంటారా? దగ్గరగానే ఉంటారండి. ఆయన రచ్చబండి అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కొంతమంది ప్రాబ్లమ్ తో ఉన్న. సో ఇప్పటి వరకు మనం వైజాగ్, కడప అండ్ రాజమండ్రి పీపుల్ యొక్క పల్స్, మూడ్ ఆఫ్ ద పీపుల్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం చూడొచ్చు రాజమండ్రిలో పబ్లిక్ టాక్ దాదాపు ఇప్పటి వరకు 3 మాట్లాడారు. అందులో వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్కి సపోర్ట్ చేస్తామంటూ ఉన్నారు. చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇదే. ఎందుకు అంటే చాలామంది ప్రజలకు, ప్రభుత్వాలకి కరోనా అనేది చాలా చేదు అనుభవం. ఎవరి జీవితాల్లో కూడా చూడకూడని ఒక మహమ్మారి ప్రపంచాన్ని పట్టుపిడించింది. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి మహమ్మారిలో నెగిటివ్ నుంచి ఒక పాజిటివ్ టర్న్, అతను చేసిన మంచి, అతను చేసిన డెవలప్మెంట్స్, అంటే ఇంప్లిమెంట్ చేసిన ఒక హెల్త్ డెవలప్మెంట్స్ అవ్వచ్చు, హెల్పింగ్ హ్యాండ్స్ రూపంలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చిన చేయూత అవ్వచ్చు, ఆరోగ్యం విషయంలో తీసుకున్న కేరింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని తీరుని మెచ్చుకుంటూ ఉన్నారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఏమైపోయి ఉండేదో, ప్రజలు ఎంతలా ఇబ్బంది పడేవాళ్ళు అని చెప్పి ఒక అభిప్రాయాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా చాలామంది కరోనాని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. దాదాపు 4 జిల్లాలకి సంబంధించి ఇప్పటి వరకు మనము చూసాం. నెక్స్ట్ మంగళగిరి కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పక్క వైఎస్ఆర్ అన్న, టీడీపీ అనేది లేదు. వాళ్ళ ప్రచారాలు తప్ప ఏం లేదన్న. ఇన్ని 5 సంవత్సరాలు అయినా కానీ ఏ ఒక్కటి చేసింది లేదు. అంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో కూడా అన్ని అక్రమాలు తప్ప ఇంకేం లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కటి జగనన్న గారు ఆ మొత్తానికి
ఎవరు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి వెళ్తున్నాయి తప్ప మిగతా వాళ్ళకి ఎవరు రావట్లా. కంపల్సరీ పార్టీ అనేది లేదన్న, అందరికీ సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. ఇక కంపల్సరీ మళ్ళీ వైఎస్ఆర్ జెండానే ఎగరేస్తాం మంగళగిరి. టీడీపీ వాళ్ళు ప్రచారం తప్ప ఏం లేదు. కాకపోతే ఏదో తోపుడు బొళ్ళు ఇస్త్రీ పెట్లు ఇప్పుడు హడావుడి చేస్తున్నా తప్ప 5 సంవత్సరాలు హడావుడి ఏమైందన్నా? పేదోళ్ళు 5 సంవత్సరాలు ఏమయ్యారా పేదోళ్ళు? ఇప్పటికి ఐటీ కంపెనీలు ఏందా, మంగళగిరి ఆటో నగర్ తీసుకున్నాను తప్ప ఏం లేదు. ఇక్కడ నారా లోకేష్ గారు కనుక గెలిస్తే దౌర్జన్యాలు, కక్ష సాధింపులు ఎక్కువ అవుతాయి అని చెప్పి ప్రజలు ఆందోళనలో ఉన్నారు మేడం. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి స్పీచ్ లో రెడ్ బుక్ పట్టుకొని నేను బుక్కుల్లో పేర్లు రాసుకున్నా మీ సంగతి తెలుస్తా అన్నట్టు ప్రతి ఒక్కరిని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని 2వ ముఖ్యమంత్రి చేస్తారు. ఇక్కడ ముడుగురు రావట్నే గారిని గెలిపించే పనిలో ఉన్నారు మేడం. బట్ ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా మీ నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదు, అందుకే ఈసారి టికెట్ కొత్త ఆవిడకి ఇచ్చారు అనేది ఇక్కడ మరికొంతమంది చెప్తున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్ లో భాగంగా మార్చడం జరిగింది కానీ ఆర్టీ గారు చేసినంత అభివృద్ధి చుట్టుపక్కల గుంటూరు జిల్లాలో ఎవరు చేయలేదు మేడం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ఒపీనియన్ ఇది. క్యూబ్ టీవీ వివిధ నియోజకవర్గాల్లో చేసిన ప్రజల యొక్క మూడ్ ఇది. అటు ఉత్తర కోస్తా అంటే ఉభయ గోదావరి జిల్లాలు, కోస్తాంధ్ర అవ్వచ్చు, ఇటు రాయలసీమ అవ్వచ్చు, గుంటూరు, కృష్ణా, విజయవాడ ఇలాంటి అనేక నియోజకవర్గాల్లో కొన్ని రోజులుగా చేస్తూ ఉన్నాము. అలాగే రీసెంట్ గా పోలింగ్ కి దగ్గరగా సమయం ఉన్నప్పుడు కూడా కొంత టెస్టిమోనియల్ తీసుకున్నప్పుడు వచ్చిన ఒపీనియన్ ఇది. చాలా మంది మహిళలు మాత్రం 1 సైడెడ్ గా దాదాపు 65% పైగా మహిళలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగుంది, మా ఇంట్లో వాళ్ళ అభిప్రాయంతో మాకు పని లేదు, ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేస్తాము అనేది మహిళల ఒపీనియన్. ఇక కొత్తగా ఓటు నమోదు చేసుకొని కొత్తగా ఓటు వేసే వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఒక లీడర్ గా చూస్తూ ఉన్నారు, ఒక హీరోగా చూస్తూ ఉన్నారు. కళ్ళ ముందు పార్టీ పెట్టారు, ఎదిగారు, సీఎం అయిపోయారు, ఇంప్లిమెంట్ చేసిన అనేక విధి విధానాలు మేము చూస్తూ ఉన్నాం. అలాంటి నాయకుడు ఉంటే మా జీవితం, మా భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇక ముస్లిమ్స్, మైనారిటీలు, క్రిస్టియన్స్ మాత్రం ఖచ్చితంగా వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదు, జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయబోతూ ఉన్నాం. రిజర్వేషన్ విషయంలో అవ్వచ్చు, మాకు బెనిఫిట్స్ చేసిన అనేక పథకాల విషయంలో అవ్వచ్చు, మమ్మల్ని ఆదుకున్న వ్యక్తి, మమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అని మాత్రం వాళ్ళు గంటపదంగా చెప్తూ ఉన్నారు. పేదల ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రి, ఇది మెజారిటీ ఆఫ్ ద ప్రజల నుంచి వచ్చిన ఒక సమాధానం. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పేదలు ఆర్థికంగా బాగుంటారు, పేద వర్గాలను ఉన్నతంగా కూర్చోబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండు అనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికలు, సాధారణ ఎన్నికలు, రాష్ట్రాన్ని మరో 5 ఏళ్ళు పాలించబోతున్నాయి. రాష్ట్రాన్ని మరో 5 ఏళ్ళు నడిపించటానికి ఈ ఒక్క రోజే మీ చేతుల్లో ఉన్న ఒక ఆయుధం. ఆలోచించి ఓటు వేయండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరో ఏదో చెప్పారు అని కాదు, మీకు మంచి జరిగితేనే ఓటు వేయమని చెప్పిన ఒక నేత మాటలు వినండి. కూటమి నుంచి మేము ముందుకు వస్తూ ఉన్నాం, ఒక అవకాశం ఇవ్వండి, గెలిపిస్తే మంచి చేస్తామంటూ ఉన్న 3 పార్టీల మాటలు వినండి. మీకు ఎవరిది న్యాయంగా అనిపిస్తే, ఎవరిది నమ్మకంగా అనిపిస్తే, ఎవరు విశ్వసనీయత, విశ్వాసం, నమ్మకంగా ఉన్నారు, చెప్పిన మాట నిలబెట్టుకుంటారు, చెప్పింది చేస్తారు, మాట ఇచ్చారు అంటే చేయకుండా ఉండరు. ఇలాంటివి మీకు ఎవరి విషయంలో కూడా కన్విన్స్ అయితే వాళ్ళకి ఓటు వేసి మీరు గెలిపించుకోండి. ఎందుకు అంటే ఇది మీ భవిష్యత్తు, ఇది మీ లైఫ్ కాబట్టి. ఒక ఓటు అనేది ఒక నిమిషంతో వేసేసి వెళ్ళిపోతుంటాం, కానీ 5 ఏళ్ళ మన లైఫ్ని డిసైడ్ చేసే పోలింగ్ రోజు మాత్రం చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని మంచి నాయకుడిని, మనకు మంచి చేసే నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపై ఉంది.